ఒకే ఇంట్లో చాలా మంది కలిసి ఉండటం కొంచెం కష్టం, కానీ మనసులు కలిస్తే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. ఇది ఓ మధ్యతరగతి కుటుంబం కదా. అత్తా మామ, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు. వాళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు. చివరికి జరిగిన మార్పు. వంటగదిలో వాసనొస్తూ ఉంటుంది. వైదేహి దోశలు వేస్తుంటే అంజలి టిఫిన్ బాక్సులు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఏ అమ్మ వైదేహి, గట్టిగానే దోశ వాసన వస్తుంది. నాకు దోశ వేయడం మర్చిపోయావు కదూ? అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? మీకు దోశ వేయకుండా ఎప్పుడైనా మర్చిపోయానా? అట ఏం లేదులే వైదేహి. నువ్వు అంతలోపే నా కొడుకులకి దోశలు వేసి పెట్టు. ఈలోపు నేను కాఫీ తాగుతా. అంజలి, కాఫీ పెట్టు. అలాగే అత్తయ్య, మీరెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను అనగానే శారద వెళ్లి కూర్చుంటుంది. కాసేపటికి అంజలి శారదకి కాఫీ ఇస్తుంది. అప్పుడు శారద తన మనసులో, నేనంత అదృష్టం చేసుకున్నాను. నా కోడళ్ళిద్దరూ నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నారు. నేనేవడిగినా చేసి పెడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది శారద. వినోద్ హాల్లో కూర్చొని ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు. అంజలి వినోద్ దగ్గరికి వచ్చింది. ఏవండి, మీ అమ్మని అక్క వైదేహి నాకంటే బాగా చూసుకుంటున్నట్టుంది. నా మాటలు పట్టించుకోవడం లేదు. నువ్వెప్పుడు అలా అనుకోక అంజలి. అమ్మకి మీరిద్దరూ ఒక్కటే. కానీ ఇంట్లో ఏం జరిగినా అక్కని మాత్రమే పరిష్కారం అడుగుతుంది. కానీ నన్ను అసలు పట్టించుకోదు. వదిన నీకంటే పెద్దది, అందుకే తన నిర్ణయాలు అడుగుతుంది. అంతేకాని అమ్మకి ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అయితే కాదు అని అంజలికి నచ్చజెప్పాడు. కాని అంజలి మనసులో మాత్రం వైదేహి మీద కోపం ఉంది. ఎందుకంటే శారద వైదేహిని బాగా చూసుకుంటుంది అని. అలా కొన్ని రోజులకే అంజలిలో మార్పొచ్చింది. శారద ఏం మాట్లాడినా దానికి వెటకారపు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఒక రోజున పక్కింటి సావిత్రి శారద ఇంటికొచ్చింది. ఏంటి శారదా, అసలు బయటికి రావట్లేదు? ఏం లేదా సావిత్రి, ఈ మధ్య నా చిన్న కోడల ప్రవర్తన కొంచెం మారింది. ఏ మాట్లాడి ఎటకారంగా మాట్లాడుతుంది. ఈ ఇద్దరు కోడలుంటే ఎట్టాంటి సహజమేలే శారదా. దానికి నువ్వెందుకు ఎంత ఆలోచించేస్తున్నావు? వైదేహిని, అంజలిని వేరువేరుగా చూసుకుంటున్నావా ఏంటి? అట్ట ఏం లేదులే సావిత్రి. ఏంటో అంజలి కొంచెం దూరంగా ఉన్నట్టుంది. బహుశా నేను వైదేహిని ఎక్కువగా మెచ్చుకోవడం వల్ల కావచ్చులే. ఏమో శారదా, సమస్య ముందే తెలుసుకుని మాట్లాడితే బాగుంటది కదా. నిజమే సావిత్రి, నా మనసులో మాట చెప్పు. అలా సావిత్రి కాసేపు శారదతో మాట్లాడి వెళ్ళిపోతుంది. అప్పుడు శారద అంజలితో మాట్లాడాలనుకుని వంటగదిలో ఉన్న అంజలి దగ్గరికి వెళ్తుంది. అంజలి, నువ్వు నాకు రెండో కోళ్లే కాదు, నా కూతురు కూడా. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ముందు నువ్వు ఎట్టా ఉన్నావో ఇప్పుడు కూడా అట్టాగే ఉండు అంజలి. అయ్యో అత్తయ్య, నేను మిమ్మల్ని తప్పుగా అనుకోలేదు. కొన్నిసార్లు నా మాటలు మీరు పట్టించుకోరు, అక్క మాటలే పట్టించుకుంటారు. అక్క ఏం చెప్తే అదే చేస్తారు. అందుకే నాకు బాధేస్తూ ఉంటుంది. మీకు నా అవసరం లేనట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మాటల్లో కాదులేమ్మా, మనం చూపే ప్రేమలో విలువ ఉంటది. నువ్వు లేకపోతే మా ఇంట్లో నవ్వులు ఉండవు. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. నాకు మీ ఇద్దరు సమానమే. అలా చెప్పి శారద హాల్లోకొచ్చింది. అక్కడే ఉన్న భర్త భూషణ్, ఏంటి శారద, ఇంట్లో ఈ అపోహలేంటి, గొడవలేంటి? అంజలి అలా మాట్లాడుతుంది. నువ్వు ఇద్దరిని సమానంగా చూడడం అలవాటు చేసుకో. ఏంటండి మీరు కూడా అట్ట అంటారు? నాకిద్దరు సమానమే. కానీ అంజలి వైదేహి కంటే చిన్నదే. చిన్న విషయాలకి బాధపడిపోతా ఉంటది. అంజలికి కొన్ని చెప్పను, అందుకు అంజలి తన పట్టించుకోవట్లేదంటూ తన మాటలతో నన్ను బాధ పెడుతుంది. ఒకరోజు శారద పుట్టినరోజు. వైదేహి ముందుగానే శుభాకాంక్షలు చెప్తూ శారదకు ఒక మంచి పట్టుచీరని బహుమతిగా ఇస్తుంది. అంజలికి ఈ విషయం తెలియకుండా ఉంటుంది. అంజలి అది గమనించి, ఈ వైదేహికి అన్ని విషయాలు ముందే తెలుస్తాయి. నేను అత్తయ్యకి ఏం తీసుకోలేదు కదా, ఇప్పుడు అందరి ముందు ఏమిస్తాను? అంజలి ఆ రోజంతా మౌనంగా ఉంటుంది. మనసులో చిన్న చిన్న అసూయలు పెరుగుతాయి. రాత్రికి శారద బర్త్డే కేక్ కట్ చేయగా అక్కడ కూడా అంజలి వెనకబడి ఉంటుంది. అలా రోజు రోజుకి అంజలికి వైదేహి మీద అసూయ ఎక్కువైంది. ఒకరోజు వినోద్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి హాల్లో కూర్చుంటాడు. అంజలి వినోద్ దగ్గరికి వెళ్తుంది. చూసారా, మొన్న అత్తయ్య పుట్టినరోజు కూడా నాకు తెలీదు, కానీ అక్కకి ఎలా తెలుసు? అంజలి, నీ మనసులో అసూయ పెట్టుకుని ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేయకు. వదినకి అందరి పుట్టినరోజులు తెలుసు. వదినే అందరినీ అడిగి మరీ తెలుసుకుంటుంది. నువ్వలా అందరినీ అడగవు కదా. తప్పు నీలో పెట్టుకుని వదినంటావేంటి? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు కూడా ఆవిడ గారికి మద్దతు పలుకుతున్నారనమాట. అంజలి, నువ్వు ప్రతిదానికి గొడవలు పడకు. నీకేం చెప్పినా అర్థం కాదు. నీకే ఏదో ఒక రోజున వదిన గురించి పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడే నువ్వు బాధపడతావు. మీరందరూ ఒకటే అని అర్థమైంది అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఒకరోజు వంటగదిలో వైదేహి అంజలిని చూస్తూ, అంజలి, నిన్న రాత్రి బాగా నిద్ర పట్టిందా? నీ ముఖం చూస్తే అలసటగా కనిపిస్తున్నావు. పట్టింది, కానీ ఏం చెప్పాలక్క, మనసుకి మాత్రం నిద్ర పట్టలేదు. ఏమైంది అంజలి? నీకేం బాధ కలిగింది? నా వల్ల ఏమైనా ఇబ్బంది అయితే చెప్పు అంజలి. మన మధ్య మాటల్లో తేడా ఉండకూడదు. అక్క,
అత్తయ్యని నువ్వే బాగా చూసుకుంటున్నట్టు అందరికీ అనిపిస్తుంది. నేనింకా ఈ ఇంట్లో ఉన్నానో లేదో కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అదేంటి అంజలి, నువ్వు అలా అనకూడదు. మనం ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళం. అత్తయ్య నన్ను ఏదైనా అడిగితే అది చేయడం నా బాధ్యత కదా. అంత మాత్రాన అత్తయ్యకి నా మీద ఎక్కువ ప్రేమ ఉందని కాదు, నీ మీద తక్కువ ప్రేమ ఉన్నట్టు కాదు కదా అంజలి. ఒకవేళ నీకు అలా అనిపిస్తే ఆ తప్పు నీదే. అక్క, నిజం చెప్పాలంటే నేనేదైనా చేయాలనుకుంటే నాకంటే ముందే ప్రతిదానికి సిద్ధంగా నువ్వు ఉండిపోతున్నావు. నన్నెవరు అడగను కూడా అడగరు కూడా. అందుకే నాకు బాధగా ఉంటుంది. మనల్ని ఎవరైనా ప్రేమించాలంటే మనం మనకున్న ప్రేమని చూపించాలంజలి. అత్తయ్య మనిద్దరిని సమానంగా చూస్తారు. కొన్నిసార్లు మాట్లాడే తీరు వేరుగా అనిపించొచ్చు, కానీ ప్రేమ మాత్రం ఇద్దరిపైన ఒకటే ఉంటుంది. ఏమో అక్క, నాకలా అనిపించదులే. ఇక నీ ఇష్టం అంజలి, నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంజలి వైదేహి చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టింది. అంజలి ఏమాత్రం మారలేదు. ఒక రోజున అంజలికి చాలా నీరసంగా ఉంటుంది. అంజలి ఇంకా నిద్రలేవలేదని శారద అంజలి వాళ్ళ గదికి వెళ్తుంది. వెళ్లి చూస్తే అంజలికి బాగా దగ్గు, జలుబుతో కూడిన నీరసం ఉంటుంది. అలా పడుకొని ఉంటుంది. ఏంటమ్మా అంజలి, ఏమైంది అలా దగ్గుతున్నావు? అంజలి నీరసంగా సమాధానం చెప్తుంది. అది అత్తయ్య, రాత్రి స్వీట్స్ ఎక్కువ తిన్నాను, దానివల్ల దగ్గు జలుబు పట్టుకున్నాయి. సర్లే కోళ్ళ, నువ్వు పడుకో, నేను వైదేహికి చెప్పి కషాయం చేపిస్తాలే అని వంటగదిలో ఉన్న వైదేహి దగ్గరకు వెళ్తుంది. యామా వైదేహి, అంజలికి దగ్గు జలుబు వచ్చి నీరసంతుంది, కొంచెం కషాయం చేసి పెట్టమ్మా. అలాగే అత్తయ్య. వైదేహి కషాయం చేస్తుంది. వెళ్లి అంజలికి ఇస్తుంది. అంజలి, నువ్వు ఈవేళ ఏ పని చేయకూడదు, అన్ని పనులు నేనే చేస్తా, కొద్దిసేపు రెస్ట్ తీసుకో. అలాగే అక్క. అంజలికి 2 రోజులైనా సరే దగ్గు జలుబు తగ్గలేదు. అంజలి, హాస్పిటల్కి వెళ్దామా? వద్దులెక్క, నాకు జలుబు వస్తే వారానికి తగ్గదు. కషాయం తాగుతున్నా కదా, తగ్గిపోతుందిలే. అయ్యో అవునా అంజలి, వారం వరకు ఇలా దగ్గు జలుబుతో బాధపడుతూనే ఉంటావా? నాకు జలుబు చేస్తే మమ్మ ఏదో కషాయం చేసేది, తనని కనుక్కొని నీ కూడా చేసి పెడతాను అంటూ వాళ్ళ అమ్మని అడిగి కషాయం ఎలా చెయ్యాలో తెలుసుకుంటుంది. వెంటనే వెళ్లి కషాయం చేసి అంజలికిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది అంజలికి వైదేహికి తన మీద ఉన్న ప్రేమ ఎలాంటిది అని. అలా 2 రోజులకి అంజలికి పూర్తిగా దగ్గు జలుబు తగ్గిపోతాయి. అక్క, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏవైంది అంజలి? అత్తయ్య నీ మాటలే వింటుందని నిన్ను అత్తయ్యని తప్పుగా అనుకున్నాను. కానీ మీ ఇద్దరికి నేనంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను క్షమించండి అక్క అంటూ ఏడుస్తుంది అంజలి. అయ్యో అంజలి, నువ్వు నా చెల్లెల్లాంటి దానివి, నాకు నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? మనిద్దరం కలిసి ఉంటే ఇంట్లో అందరూ సంతోషపడతారు. ఇక్కడి నుండి నేనేం తప్పు చేయనక్క. అంతలోనే అక్కడికి శారద వస్తుంది. వీళ్ళ మాటలు విని ఆనందిస్తూ ఇలా అంటుంది. ఒకే ఇంట్లో 2 కోడళ్ళగుంటే చిన్న చిన్న అపార్థాలు అవి వస్తా ఉంటాయి, కానీ ప్రేమగా మాట్లాడుకుంటే మనసులో ఉన్న అపోహలు తీరిపోతాయి. అంతేగాని అవి మనసులో పెట్టుకుని ఉంటే పెద్ద పెద్ద తప్పులకి దారి తీస్తుంది అంజలి. నమ్మకం, ఓర్పు, సహనం ఉంటే కుటుంబం నిజమైన ఆనంద మందిరంగా మారుతుంది. ఇలా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళీ చిరునవ్వులతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. అప్పటినుంచి ఆ ఇంట్లో చిన్నపాటి అసూయలు, అపోహలు కూడా మాయమైపోయాయి. అత్తాకోడళ్ల మధ్య అనుబంధం మరింత బలపడింది. కలిసుంటే కలదు సుఖం అంటారు. మాటల్లో మాత్రమే కాదు, మన మనసుల్లో కూడా ఉండే ప్రేమతోనే ఇది సాధ్యమవుతుందనే నీతి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పిసినారి నాంచరయ్య పెళ్లి 2వ భాగం తర్వాత నాంచరయ్య తనలో తాను, ఓహో, నా ఇంటి తాళాలు తమ దగ్గర పెట్టుకుని నన్నొక ఆట ఆడించాలని అనుకుంటున్నారు కదా బామ్మర్దులు, ఇస్తా. మీ తిండిబోతు అన్నదమ్ములకి ఒక మడత కాజా ఇస్తాను. దిక్కుమాలిన ఆచారం అని చెప్పి నాతో ఎలాగైనా ఖర్చు పెట్టించాలని చూస్తున్నారని నాకు అర్థమైంది. ఇప్పుడు చూడండి ఈ పిసినారి నాంచరయ్య తెలివి. నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు, దెబ్బ అదుర్సు అని అనుకుంటాడు. నాంచారయ్య ఇంటి తాళాల్ని చూపిస్తూ, బావగారు బావున్నారా? నీకు కావలసింది మా దగ్గరుంది అంటూ పాట పాడుతూ ఉంటారు. నాంచారయ్య నవ్వుకుంటూ, బామ్మర్దులు, నేను మీ నుంచి తప్పించిపోవడానికి పోలేదు. అబ్బచ్చా, నిజం బామ్మర్దులు, నేను చెప్పేది వినాలి, నమ్మాలి. బావిప్పుడు బామ్మర్దులు మేలు కోరుకుంటాడు. కొంచెం ఆశ్చర్యంగా, అదేంటి బామ్మర్దులు గదా బావ బావుండాలని కోరుకునేది, నువ్వు మాత్రం తిరగేసి చెప్తున్నావు? చిన్న బామ్మర్ది, ఎవరు బాగు ఎవరు కోరితే ఏముంది చెప్పు, మొత్తం మీద బావా బామ్మర్దులు బావుండాలి. అదే కదా ఫైనల్గా మనకు కావాల్సింది. ఏమంటావు పంతులు? అంతే కదా నాంచారయ్యా. ఈ ఇద్దరి తిండిపోతు బామ్మర్దుల ఆకలి కాబోయే ఈ బావ తీర్చాలన్నది మీ ఆచారం.
అంతేనా సాంబయ్య? అవును కాబోయే అల్లుడు గారు. మరి మాకు కొన్ని ఆచారాలుంటాయి. అవి కూడా బామ్మర్దులు తెలుసుకోవాలి. వాటిని పాటించాలి. అప్పుడే బావ బామ్మర్దుల కోరికను తీరుస్తాడు. తిండిపోతూ అన్నదమ్ములు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. పంతులుగారు మాత్రం ఈ పిసినారి నాంచారయ్య తెలివితో ఏదో ఎత్తు వేయబోతున్నాడని తన మాటల్లో నాకు అర్థమవుతుంది. ఈ ఎత్తుగడని ఎలాగైనా అడ్డుకోవాలి అని అనుకుంటాడు. నాంచారయ్య తన ఆచారం గురించి చెప్తూ ఉంటాడు. ఇలా చూడండి బామ్మర్దులు, అప్పట్నుంచి నిన్నే చూస్తున్నాం బావా. మాకు మిమ్మల్ని చూడ్డం తప్ప మరొక పని లేదు బావా. తమరినే చూస్తున్నాం, చూస్తూనే ఉంటాం. నాకు కావాల్సింది కూడా అదే బామ్మర్దులు. ఈ బావ మీకోసం మీరడిగినట్టుగా మీరు కోరినట్టుగా సరుకులు తీసుకొచ్చి స్వయంగా వంట చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆలస్యం ఎందుకు బావగారు? బజారుకు వెళ్ళండి, సరుకులు తెచ్చి వంట చేసి మాకు పెట్టండి. మేం కడుపు నిండుగా తిని మా అక్కని మీకిచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోతాం. అంతే కదా నాంచారయ్య? వెళ్ళండి, వెళ్ళి సరుకులు తీసుకొచ్చి తమరి బామ్మర్దుల ఆకలి తీర్చండి. వైదేహిని పెళ్లి చేసుకోండి. ఇంటికెళ్ళండి, తనతో సంతోషంగా ఉండండి. అలా కాదు పంతులు, మా ఆచారం ప్రకారం బామ్మర్దులు కోరినట్టుగా నేను చేయాలంటే ఈ బామ్మర్దులు 2 స్నానాలు చేయాలి. పెద్దోడు చిన్నోడు అర్థం కానట్టుగా ముఖాలు పెట్టారు. 2 స్నానాలు చెయ్యాలా అంటే మీకు కూడా అర్థం కాలేదా పంతులు? ఇలా అయితే ఎలా? అయినా మీకు అమ్మాయి వాళ్ళ తరపునున్న పద్ధతులు ఆచారాలు అర్థమైనట్టుగా మా ఆచారాలు పద్ధతులు అర్థం కావలే పంతులు గారు. ఎంతైనా తమరు వీళ్లతో కలిసిపోయారు కదా. ఆ మాట విని పంతులు కొంచెం కంగారు పడ్డాడు. ఎంత మాట నాంచారయ్యా, నేను నీ శ్రేయోభిలాషిని. మీరు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలని కోరుకోవటంలో తప్పైతే లేదు కదా. లేదు లేదు పంతులు. సరే, ఇప్పుడు మా ఆచారాలు చెప్తాను వినండి. బామ్మర్దులు కోరినట్టుగా బావ చెయ్యాలంటే బామ్మర్దులిద్దరూ బావని ఎడ్ల బండిలో కూర్చోబెట్టుకుని పొలం దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడ మీకు నేను బురద స్నానం, పేడ స్నానం చేయించాలి. అప్పుడే బావా బామ్మర్దుల కోరికని తీరుస్తాడు. లేదంటే లేదు, మీరే ఆలోచించుకోండి. అన్నదమ్ములు ఆ మాట విని పంతుల్ని చూశారు. పంతులుగారు తనలో తాను, పిసినారి నాంచారయ్య పెట్టాడు పిడి. బురదలో పేడలో స్నానం చెయ్యాలంటే పొలాల దగ్గరికి వెళ్ళాలి. ఈ లావు అన్నదమ్ములు అంత దూరం నడవలేరు. నాంచారయ్య వెలకి సరుకులు తీసుకొచ్చి వంట చేయలేడు. ఇక ఈ పెళ్లి జరగదు. మనం తప్పుకుంటే మంచిది అని అనుకుంటాడు. బావ నాంచారయ్య చెప్పింది విని బామ్మర్దులు అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అది చూసి నాంచారయ్య లోపల సంతోషపడతాడు. బావా, ఇక్కడ్నుంచి పొలం దాదాపుగా 3 కిలోమీటర్లుంటుంది. అంత దూరం నడవాలంటే అమ్మో మా వల్ల కాదు బావా. అవును బావా, నిన్ను ఎడ్ల బండిలో కాదు గూడ్సు బండిలోనైనా కూర్చోబెట్టి లాగుతాం. కానీ బావా, ఇలా 2-3 కిలోమీటర్ల దూరం అంటే మా వల్ల కాదు. ఒక 5 అడుగులు 10 అడుగులు, ఇంకా ప్రేమ ఎక్కువగా ఉంటే 50 అడుగులు లాగుతాం. కానీ 3 కిలోమీటర్ల దూరం అంటే నీకు దండం. ఆ మాటలు విని నాంచారయ్య లోపలే మురిసిపోయాడు. అలా చెప్పొద్దు బామ్మర్దులు. మీ అక్కకు పెళ్లి కావాలా వద్దా? ఏమయ్యా పంతులు, వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. అయ్యా నాంచారయ్య, వాళ్ళ వల్ల కాదంటున్నారు కదా, వాళ్ళని వదిలిపెట్టేయండి. తమరు వైదేహిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళండి. అలా కాదు పంతులు, ఆచారం అన్నప్పుడు ఆచారాన్ని పాటించాల్సిందే. తప్పదు బామ్మర్దులు, ఎడ్ల బండి కట్టాలి, పొలానికి వెళ్ళాలి అని నాంచారయ్య పట్టుబట్టాడు. బామ్మర్దులు ఎంత బ్రతిమిలాడినా అతను వినిపించుకోలేదు. ఎడ్ల బండిలో తనని పొలం దగ్గరికి తీసుకువెళ్లాలని, తను వాళ్ళకి బురద స్నానం పేడ స్నానం చేయించాలని గట్టిగానే చెప్పాడు. కొంచెం కోపంగా, ఏంటి బావా నువ్వు, ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. పొలం దగ్గరికి ఎడ్ల బండి లాగాలంటే మా వల్ల కాదు. ఇక పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది తమరిష్టం. అప్పుడు నాంచారయ్యకి కోపం వచ్చింది. సాంబయ్య, వెళ్ళి ఎడ్ల బండి తీసుకురా. సాంబయ్య ఏమీ మాట్లాడకుండా ఇక చేసేది ఏమీ లేక ఎడ్ల బండిని లాక్కొని ఇంటికొచ్చాడు. చాలా సంతోషం సాంబయ్య, నేను ఇలా అడగగానే నువ్వు అలా ఎడ్ల బండి తీసుకొచ్చావు. తండ్రి ప్రేమ ఇలాగే ఉంటుంది. కూతురికి పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు. నీ కోరిక ఇప్పుడు నీ తమ్ముడి కొడుకుల మీద ఆధారపడి ఉంది. ఆ తర్వాత నీ ఇష్టం.
కాబోయే అల్లుడు గారు, నన్ను మన్నించండి, నేను నిజం చెప్తాను అని చెప్పగానే పంతులు గారికి వణుకు పుట్టింది. భయంగా తనలో తాను, వామ్మో, ఈ భారీ శాల్తీరు నా ఇద్దరు కొడుకులని చెప్తే ఇంకేమైనా ఉందా? నాంచారయ్య నన్ను నమిలి మింగేస్తాడు, నేనిక్కడి నుంచి జంపు అని అనుకుంటూ ఉండగా తెలివిగా నాంచారయ్య పంతులు గారి పంచెని పట్టుకొని, ఎక్కడికి పోతారు పంతులు గారు? మీ పంచె నా చేతుల్లో ఉంది, జాగ్రత్త. ఏమాత్రం తప్పించుకోవాలని చూసినా పంచె ఊడుతుంది, మీ పరువు పోతుంది. ఇక ఆ తరువాత మీ ఇష్టం. అసలే మీరు లోపల వేసుకునేది వాడరని తెలిసింది. పంతులు కోతిల ముఖం పెట్టాడు. నిజం చెప్పు సాంబయ్య. అయ్యా, లావుగా బంగాళదుంపల్లా ఉన్న వీళ్ళిద్దరూ నా తమ్ముడు కొడుకులు కాదండి, ఈ పంతులు గారి కొడుకులే. నాంచారయ్య పంతులు గారి వైపు కోపంగా చూశాడు. సాంబయ్య చెప్పేది నిజమా పంతులు అని అడిగాడు. అవును నాంచారయ్య, వాళ్ళిద్దరూ నా కొడుకులే. వాళ్ళ తిండిగోలను భరించలేక ఇలా ఒక ప్రయత్నం చేయాల్సి వచ్చింది. కానీ తమరు తెలివితేటలతో దెబ్బకొట్టారు. పిసినారి నాంచారయ్య తెలివి అమోఘం, అద్భుతం. మరి చేసిన తప్పుకి శిక్ష? ఇప్పుడే మీ పెళ్లి చేస్తాను. ఏడాది తర్వాత మీ అబ్బాయి 21 రోజుల ఫంక్షన్ చేస్తాను. ఏమైనా దోషాలుంటే అవి కూడా అన్నీ ఉచితంగా చేస్తాను. ఇంతేకాదు పంతులు, తెలిసిన వాళ్ళకి పిండాలు కూడా ఉచితంగా పెట్టాలి. తప్పకుండా నాంచారయ్య, నువ్వు ఎవరికి ఏది చేయమంటే అది ఉచితంగా చేస్తాను, నన్ను నమ్ము. సరే సరే, ఎలాగూ నీ కొడుకులు నన్ను ఎడ్లబండిలో 50 అడుగుల వరకు లాగుతావని ఒప్పుకున్నారు కదా, ఇంకా మమ్మల్ని మన్నించలేదా బావుగారు? ఇక వాళ్ళని మన్నించి వదిలేని నాంచారయ్య. మన్నిస్తాను పంతులు. నా పెళ్లి తర్వాత నన్ను వైదేహిని ఎడ్లబండి మీద ఆ 50 అడుగులు ఊరేగింపు చేయమను. పంతులు తన ఇద్దరు కొడుకుల్ని చూశాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. తన పిసినారితనంతో వేసిన పందిరిలో ఇక చేసేదేమీ లేక వైదేహితో నాంచారయ్య కోరినట్టుగానే పెళ్లి జరిపించాలని పంతులు సిద్ధపడ్డాడు. నాంచారయ్య పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. వైదేహి వచ్చి కూర్చుంది. పంతులు గారు మంత్రాలు చదివాడు. నాంచారయ్య వైదేహి మెడలో తాళి కట్టాడు. వైదేహి, నాంచారయ్య ఎడ్లబండి ఎక్కారు. పంతులు కొడుకులు ఎడ్లబండిని పట్టుకుని ముందుకు లాగుతూ ఉంటారు. ఆ బండి వెనకాలే పంతులు, సాంబయ్య నడుస్తూ ఉంటారు. నాంచారయ్య సంతోషంగా చుట్టూ చూస్తూ అందరూ తనని చూసే చెయ్యూపుతున్నట్టుగా అనుకుని నాంచారయ్య చెయ్యూపుతూ ఉంటాడు. కానీ అసలు అక్కడ జనాలే ఉండరు. జనాలు లేరు కదండి. ఉన్నారనుకుంటే ఉంటారు వైదేహి అని చేతిని ఊపుతూ ఉంటాడు. ఇద్దరు శాల్తీలు బండిని ఆయాసపడుతూ ఒక చోట ఆపారు. పంతులు గారు వాళ్ళ దగ్గరికి వచ్చారు. బావగారు, 50 అడుగులయ్యింది, ఇక బండి లాగడం మా వల్ల కాదు. అలా చెరొక దిక్కుకు పడిపోతారు. పంతులు, నీ ఇద్దరు కొడుకుల్ని ఇదో బండిలో వేసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు పో, మేమింక మా ఇంటికి వెళ్తాం. నాంచారయ్య వైదేహితో కలిసి ఇంటికొచ్చాడు. పాత ఇంటిని చూసి అయిష్టంగా ముఖం పెట్టుకుంది వైదేహి. ఇక్కడే ఉండు వైదేహి అని నాంచారయ్య తాళం తీసి ఇంట్లోకి తీసుకెళ్లాడు. వైదేహి చుట్టూ చూస్తూ ఉండగా హారతి పళ్ళెం పట్టుకుని నాంచారయ్య వచ్చాడు. నాకు ఎవరూ లేరు వైదేహి, ఇక నువ్వే అన్ని. కుడికాలు పెట్టి లోపలికి రా. వైదేహి ఇంట్లోకి వెళ్ళింది. లోపలంతా బ్రహ్మాండంగా ఉంది. ఖరీదైన ఇంటి లోపల ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. అన్ని రకాల వసతులు ఉంటాయి. వైదేహి వాటిని చూసి మురిసిపోయింది. నీకు నచ్చిందా వైదేహి? నచ్చిందండి. బయట మాత్రం పాతిల్లు, ఇంట్లో మాత్రం డబ్బున్నవాడిల్లా ఉంది. మీరు నిజంగా పిసినారంటే నేను నమ్మలేకున్నాను. నువ్వే కాదు వైదేహి, మొదట్నుంచి నన్ను చూస్తున్న వీళ్ళకి కూడా నమ్మకం కుదరదు. ఇదే ఈ పిసినారి నాంచారయ్య పెళ్లి కథ. మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ కథని సక్సెస్ చేస్తే పిసినారి నాంచారయ్య కాపురంతో మళ్ళీ గెలుస్తాం. నమస్తే. నాంచారయ్య వైదేహి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు.